తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ విలీనం పొత్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసత్య వార్తలను ప్రసారం చేయటాన్ని ఖండించారు. వెంటనే విలీనంపై ప్రసారం చేసిన వార్తలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు. ఇవన్నీ దాటుకొని ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టామన్నారు కేటీఆర్.